ట్రంప్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మనం చూస్తే టారిఫ్స్ల పేరుతో ఆయన ప్రపంచంపై ఏదైతే బాంబులేస్తున్నారో అది అమెరికాకే శాపంగా మారబోతుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అమెరికాలో క్రమంగా పెరుగుతున్న ధరలు ఒక పక్కన, దాంతోపాటు షాపింగ్ కాంప్లెక్స్ల్లో అలాగే స్టోర్లలో భారీగా పెరిగిపోయే రేట్ల వస్తువులు కావచ్చు, టాయ్స్ కావచ్చు, నిత్యావసరాలకు సంబంధించినవి కూడా భారీ రేట్లు పెరిగినట్టు ఇప్పటిదాకా సమాచారం వచ్చింది. సో నిత్యావసర ధరలను కూడా మొదలు అన్నిట్లోనూ పెరిగినట్లు కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ ఉంది. అమెరికానే ట్రంప్ ముంచేస్తున్నాడంటూ చాలామంది మేధావులు కూడా ఆగ్రహం తెలియపరుస్తున్నారు. సో దానికి సంబంధించి ఏదైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, ఆయన ఏం చెప్పుకొచ్చారంటే భారత్ని రష్యా నుంచి అలాగే చైనా నుంచి దూరంగా ఉంచడానికి అమెరికా ఇన్ని దశాబ్దాలుగా ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని గంగలో పోస్తున్నాడు ఇప్పుడు ట్రంప్కు ఏదైతే ఇండియాపై ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో ఆ సుంకాల వల్ల ఇప్పుడు రష్యా, చైనా అలాగే భారత్కి వీటికి ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి ఇంకా స్థిరపడతాయి, అవి ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని ట్రంప్ చాలా గంగలో పోస్తున్నాడు ఇప్పుడు ఇదంతా, ఆ ప్రయత్నాన్ని అంతా అని చెప్పేసి ఆ ఎక్స్ ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన అలాగే ఏం చెప్తున్నాడు అని అంటే, ఇన్ని సంవత్సరాలు మేమైతే ఏదైతే రిలేషన్ బిల్డ్ చేయడానికి ఇండియాతోని అమెరికా ట్రై చేసిందో ఆ రిలేషన్ని బ్రేక్ చేసేస్తున్నాడు, దశాబ్దాల కష్టాన్ని బ్రేక్ చేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చాడు.